ఇక్కడ దేవుడు ఒకే ఒక మాట నీకు సెలవిస్తాడు. అది ఏ మాట అంటుండంటే, ఇక్కడ నేను గోతులకు దిగిన ఎడల, గోతుల కాడ నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న అప్పులు, అది ఏ సమస్యనే కావచ్చు, ఏ బాధనే కావచ్చు. అందుకే అంటాడు ఈ రోజున, గోతులకు దిగిన ఎడల నా ప్రాణం వలన ఏం లాభము? క్వశ్చన్ మార్కు. మనల్ని నేను శుతించిన, నీ సత్యం గురించి అది వివరించిన అంటే ఇక్కడ ఆత్మ సంగం చెప్తున్న మాట చెవికి వాడు వినండి గాక. ప్రభు నా ప్రభు సెలవించిన వాక్కు తీసుకెళ్ళి పెట్టుకో, పట్టుకో. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవికి వాడు వినండి గాక. ప్రభు నా ప్రభు సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ రోజున ఇక్కడ దేవుడు ఇప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఒక మాట అంటాడు ఈ రోజున, ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికి వాడు వినను గాక. మరి ఈ రోజున నువ్వు కష్టం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, అది ఏ సమస్యనే కావచ్చమ్మా. ఈ రోజున మనం దాని విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఇదేనా రాత, ఇదేనా భవిష్యత్తు అనుకోవద్దు. అలాగే మనం ఏమని ప్రార్థించాలంటే, ప్రభా ఈ కష్టం వల్ల, ఈ కష్టంతో, ఈ బాధతో నేను చచ్చిపోతే, జీవితకాలమంతా ఈ అప్పులతో బాధపడితే నీకేం లాభమయ్యా? ఇలాగ నన్ను విడిపిస్తే ఇక నీ నామాన్ని గణపరుస్తాను, నీకు సాక్ష్యం చెప్తాను, నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా. అది ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటావో దేవుడు నీకు ఆ సాక్ష్యం ఇవ్వబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారా మాట మీకు వాడు వినను గాక. అందుకే అంటాడు ఈ రోజున, నేను గోతులకు దిగిన ఎడల నా ప్రాణం వల్ల నీకు ఏ లాభము? మనల్ని స్తుతించిన దావీదు అంటాడు, నేను ఈ సమస్యతో, ఈ వ్యాధితో, ఈ రోగంతో నేను చచ్చిపోతే నన్ను ఈ గోతులు పెట్టేస్తారు, నన్ను అంటే గోతీసి మట్లు నన్ను కప్పేస్తారు, గోత పెట్టేస్తారు, గోతీసి గోతులు కప్పేస్తారు నన్ను. మళ్ళీ ఇప్పుడు నేను గోతులకు వెళ్తే, ఇప్పుడు ఎవరైనా సరే చనిపోతే గోతీసి గోతులు పెట్టేస్తారు. ఈ మట్టి వల్ల నీకు ఏ ఉపయోగము? ఈ మన్ను నిన్ను స్తుతించునా అంటే దావీదు ఏమంటాడు, నాకిలా సాక్ష్యం ఇస్తే నేను స్తుతిస్తాను, నీ నామానే ఘనపరుస్తాను, నీ సత్యము, నీ గొప్పతనము, నీ సత్యాన్ని, నీ విడుదలను, నీ బహుబలాన్ని, ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఈ దేవుడు ఇంత గొప్ప కృప గలవాడు అని నీ నామాన్ని నేను ప్రకటిస్తానయ్యా అని దావీదు అడిగినప్పుడు, అదే సమస్య నుండి ప్రార్థిస్తున్నప్పుడు దావీదును ఆ మరణ పడక నుంచి లేపిండట. ఈ రోజున ఎవరైతే ఏ కష్టంలో, ఏ బాధలు ఉన్నారో మీరు అడగాలన్నట, ప్రభా ఈ కష్టంకి నన్ను విడిపిస్తే, ఈ నొప్పులకెళ్ళి విడిపిస్తే, ఈ తాగుకెళ్ళి విడిపిస్తే, ఈ షుగర్ నుండి విడిపిస్తే, ఈ అప్పుల నుండి విడిపిస్తే, ఈ చెరబడ శక్తులకెళ్ళి విడిపిస్తే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీ నామానికి గణపరుస్తాను, నీ సత్యం వివరిస్తాను, నీ సాక్ష్యం చెప్పుకుంటాను, నీ వాక్యం ప్రకటిస్తాను, నీ సేవ చేస్తానయ్యా అని ఎప్పటికీ నువ్వు అనుకుంటే, ఒక తీర్మానం తీసుకొని నువ్వు ప్రార్థిస్తే ఎప్పటికి రాని పనులు నీ వెంటాడుకుంటూ వస్తాయట పనులు. ఇన్నో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ద్వారం మూసుకుపోయిందంటే నువ్వు ఈ తీర్మానం కలిగి నువ్వు ప్రార్థన చేస్తలేవు. ఆత్మ సంగం చెప్తున్న మాట చెప్పి అంటే ఈ ప్రార్థన నువ్వు చేయాలంటే నేను ఏం పొందుకున్నాను? నీకు రావాలి ఆశ, కృప పొందుకున్నాను, నా దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ఆ కృప నాకున్నది అని ఆ కృప పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే ఈ భూమి మీద ఎవరికి రాలేదు సాక్ష్యం నీకు వచ్చేస్తాయట. ఎవరి పట్ల జరిగిన అద్భుతము నీ పట్ల చేస్తారట. ఈరోజు నువ్వు నమ్మి ప్రార్థిస్తే నీ ద్వారా నిన్ను పట్టుకొని భూమిని గొప్పగా వేర్పరిచినప్పుడు, అరే అందరి ఇళ్ళ కష్టాలు, వీరి ఇళ్ళలో మొత్తం కష్టాలు, బాధలు, ఇదేందో ప్రభు సంవత్సరములో 12 నెలలో ఏ నెలలు మీ హాస్పిటల్ పట్టిపోయినాము, వాడికి ఒక్క నెల కూడా హాస్పిటల్ పట్టిపోతలేడు. అరే ఏంది ఇది? నా కుటుంబం మొత్తం అంధకారం లాంటి చీకటి ఉన్నది, వాడి కుటుంబంలో మొత్తం వెలుగు జాయిగా నిండిపోతున్నది, ఏంది తేడా ఏంది? అసలు రీజన్ ఏందిరా బాబు అంటే, వాడు ఏమైనా నక్క తొక్కిండా, ఏమైనా యంత్రం కట్టుకున్నాడా, తంత్రం కట్టుకున్నాడా? ఆత్మ అప్పుడు అడిగితే అప్పుడు నువ్వు చెప్పొచ్చు, ఇక నా దేవుడు ఈ కష్టకి నన్ను విడిపించిందయ్యా, ఆ కృప నాకున్నది, ఈ దేవుడు ఇంత కృప గలవాడు అని చెప్తే వాళ్ళకు ఒక ఆధారం వచ్చేస్తాడట. ఈ రోజున దావీదును లేపిన దేవుడు నీ ఆత్మ జీవితంలో ఎవరైతే నీ ఆత్మ జీవితంలో ఏ గోతులో పడిపోయినవో తెలియదు, అప్పులైన గోతి, కష్టాల గోతి, ఏ సమస్యలు ఇరుక్కుపోయినావో నాకు తెలియదు. ఈ రోజున ఒక్క తలపు నీకు వచ్చేస్తే, ప్రభు ఇలాగ నన్ను విడిపిస్తే నేను సాక్ష్యం చెప్తానయ్యా, నీ కొరకు ఒక నమ్మకంగా ఉంటాను, ఒక నిబంధన చేసుకుంటాను అని ఒక వాగ్దానం పట్టుకుంటే, ఒక తలంపు వచ్చేస్తానంట. ఆ కష్టాలు, బాధలు, ఆ సమస్య పట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలా. ఈ అప్పులో ఉంటే నీకు ఏం లాభం అయ్యా? ఈ నొప్పితో బాధపడితే నీకు ఏం లాభము? ఈ నొప్పి నేను శుద్ధిస్తుందా? ఈ నొప్పి నీ సత్యం, నీ గొప్పతనాన్ని వివరిస్తుందా అని అడగాలన్నట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికి వాడు పెట్టిగాక.
ఈ రోజు నుంచి మీ అందరికీ గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. ఈ రోజున ఇంతమంది వచ్చి వాక్యం వింటారు కదా, 10 మంది గొప్ప సాక్ష్యాలు రాబోతున్నారు. 10 మందికి మిగతా మంది ఇక్కడ మనసులో ఎక్కడో తిరుగుతున్నది. దేవుడు సెలవిస్తాడు, ఈ 10 మందితో పాటు మీ అందరి ఈ ఆత్మ మీ అందరికీ కుమ్మరింపబడబోతుంది ఈ రోజున. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నట్టే దేవుడు సెలవిస్తాడు. ఒక మాట అంటాడు, నేను గోతులకు దిగిన ఎడలా అని. గోత అనేది నీ కష్టాలు, నీ బాధ, నీ షుగర్, నీ బీపీ, నీ థైరాయిడ్, నీ అప్పులు, నీ చెదబడి శక్తులు, ఏ సమస్యనే కావచ్చు, నీ దంతం సమస్య కావచ్చు, ఏ ప్రాబ్లం కావచ్చు, ఇళ్ళకి నన్ను విడిపిస్తే, ఈ నొప్పితే ఉంటే ఈ సాక్ష్యం నేను వివరిస్తుందా? దావీదు ఏమంటాడు, నేను చనిపోయి ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఈ గోతులు పెట్టేస్తారు ప్రభా, ఈ మన్ను మట్టి వల్ల నీకు ఏ ఉపయోగమయ్యా అంటాడు. సెంటిమెంట్తో ప్రార్థిస్తాడు దావీదు. సెంటిమెంట్తో ప్రార్థించడానికి దావీదు ఏం కృప పొందుకున్నాడు? విస్తరమైన కృప, ఆత్మ సంగ. దావీదు ఏమంటాడు? కృప సింహాసనం అంటాడు, కృపగల తండ్రి అంటాడు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికలు వాడు వినని గాక. ఈ రోజున మీరు కష్టంలో, బాధల్లో, ఈ రోజు మీ ప్రార్థన స్టైల్ మారబోతుంది. ఈ రోజున చేస్తారో చేయడో డౌట్తో మీరు ప్రార్థించలు. నీ సహన సత్యంగా నీ ప్రార్థన చేయనన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రోజు భయపడకుండా ప్రార్థిస్తున్నావు. ఈ రోజు మీ ప్రార్థన జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. అందుకే సమృద్ధి గల కృప దేవుడు మనకు ఈ నామాన్ని పంచుకుంటాను ఈ రోజున దేవుడు. అందుకే అంటాను ఈ రోజున 10వ వచనం, యెహోవా ఆలకింపుము, నన్ను రక్షింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము, నా ప్రాణమా మౌనంగా ఉండక నిన్ను కీర్తించుచున్నాను. నువ్వు మౌనంగా ఉండకు, వాక్యంతో ప్రార్థించు, వాగ్దానం పట్టుకో. ఆయన మరి ఏ భక్తుడు ఆయన గొప్పతనాన్ని చూసిండు, ఏ భక్తునికి ఏ సాక్ష్యం వచ్చింది, ఏ భక్తుని చేత ఏ వాగ్దానం నెరవేరింది, ఆ భక్తిని పట్టుకో. ఆ భక్తుల విశ్వాసం నీకు వచ్చేస్తుందట. అందుకే అంటాను ఈ రోజున ఒక మాటకి, నా ప్రాణమా మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు. ఈ రోజున ప్రతి ఒక్కరి అంగలార్పు లాంటి నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరి అంగలార్పును, నీ భాష బిందును తూర్చివేయబోతుండే ఈ రోజున. నీ అంగలార్పు లాంటి నీ కష్టాలు, బాధలను గొప్ప సాక్ష్యాలుగా మార్చబోతున్నాడట. అపోది మనకేం చేసిందంటే అదే కష్టాలు, బాధలు చూసి మనం కృంగతీసిండు. కానీ ఈ రోజున దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, అదే కష్టం, అదే బాధలు, అదే దుఃఖంలో, అదే భయంలో ప్రభా ఇళ్ళకెళ్ళని విడిపిస్తే నేను స్తుతిస్తాను ప్రభా, నీ సాక్ష్యం పంచుతాను, నీ వాక్యం ప్రకటిస్తాను, నీ గొప్పతనాన్ని పంచుకుంటాను, నువ్వు నాకు సాక్ష్యం ఇస్తే 100 మందికి చెప్తావు ప్రభా సాక్ష్యం. ఇలాంటి మనసు కలిగి ఉండాలట మనం. ఆత్మ సంఘం చెప్తారు వాడు చెప్పిన వాడు వినడుగాక. నాకెందుకు జరుగుతుంది అద్భుతం అంటే, నీ సాక్ష్యం చెప్తానే ఆశ నీకు లేదు. ఆత్మ ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాడు? ఎవరైతే ఒక్క సాక్ష్యం రాగానే అనేకులు చెప్తానే హృదయం కలిగి ఉంటారో ఫస్ట్ వాళ్ళకు చూపించి తర్వాత రగిలిస్తాను దేవుడు చెప్తాను. ఆత్మ సంఘం చెప్తారా వాడు చెవికలు వాడు కాక. ఏదైతే నువ్వు అడగవో అది నువ్వు పొందుకోవు, ఏదైతే అడగవో అది నువ్వు పొందుకోవు, ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు పొందుకుంటావు. ఆత్మ సంఘం చెప్తారా వాడు చెవికలు వాడు వినడుగాక. నువ్వు అడగండి నువ్వు పొందుకోలేవు. నువ్వు దేని విషయంలో అయితే ఆశ కలిగి అడుగుతావో అది 2026లో ఫలం చూడబోతున్నావు అమ్మ. అందుకే అంటాను ఈ రోజున నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చున్నావు. డాక్టర్లు అక్కడ అనేక గల్లి కాళ్ళని ఊరు మొత్తం చెప్పేసింది దావీదు బతకడని, దావీదు పని అయిపోయిందని. అందుకే యోబు జీవితం కూడా అయిపోయింది. అనేకులు బంధువులు స్నేహితులు అందరూ దూరం అయిపోయింది. మళ్ళీ దావీదు మరి యోబును దేవుడు దర్శించినప్పుడు యోబు దేని వైపు తిరిగి పచ్చదపడ్డనయ్యా, నా నోటి మీద వేసుకుంటాను, ఇక నాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, నా నోరు తెరవను అన్నాడు. యోబు సమస్తం కోల్పోయింది అంటే రెట్టింపు యోబుకి ఇచ్చేసిందట. ఒక్కొక్కసారి నువ్వు మౌనంగా ఉండాలంటే కొన్ని సందర్భంలో దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలి, త్యాగం చేయాలి. దేవుడు నా కొరకు సొంత కుమారుని భూమి పంపించి నా అప్పులు ఈ తాగు నుండి విడుదల చేయలేనా, ఈ కోపం నుండి బయటికి రాలేనా, ఈ అప్పులు చేయను, దేని చిత్తం తెలుసుకుంటాను, నీ గర్వం కలిగి ఉండను, కోపం కలిగి ఉండను, ఆశయ కలిగి ఉండను, స్వార్థం కలిగి ఉండను, ఆశయ మనసులో పెట్టిన బయట నటించను. నా దేవుడు నా యేసయ్య నా కొరకు ప్రాణపడి తిరిగి లేచిండు. అందుకే పౌలు ఏం చేసినాడా, పెంటకు పోలు ఎంచుకున్నాడట, ఛీ అనుకున్నాడట. పిల్లవాడు ఉంటేనే పిల్లవాడు చేష్టలు చేస్తుంది, ఇప్పుడు పెద్దవాడు అయినాడు. పెద్దవాడు అనేది ఆ కృప వచ్చేసింది నాకు, ఆ కృప పొందుకున్నాను, అందుకే నేను అన్ని చెల్లిందుకు వెళ్తున్నాను. అక్కడ అది ప్రాణాపాయం స్థితిలో ఉన్నా తెలుసుకున్నా సరే దేవుడు నాకు సాక్ష్యం ఇస్తాడు. అనేది వద్దు
మాకు దేవుడు బయలుపరిచింది, ఆత్మ చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్పిండు, పోవద్దు అన్నారు. అదే పౌలు ఏమన్నాడంటే నాకు అక్కడ సాక్ష్యం ఇస్తానని చెప్పిండు. దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ పొందుకున్నాడు. ఈ రోజున ఆ కృపతో దేవుని దగ్గర డైరెక్ట్గా పొందుకోబోతున్నావు. ఈ రోజు నుంచి గొప్ప సాక్ష్యాలు అనేక 10 మంది ఒక రకంగా మాట్లాడితే నువ్వు ఒక్కరిని ఒక రకంగా చూడొచ్చు దేవుణ్ణి. 10 మంది ఒక రకంగా దేవుని చూస్తున్నారు, నువ్వు ఒకరిని ఒక డిఫరెంట్గా చూడొచ్చు. 10 మంది కలిసి దేవుని ఒక రీతిలో చూస్తే నువ్వు ఒక రీతిలో చూడొచ్చు ఈ కాలంలో. అందుకే మోషకి చెప్తాను, మోషకి చెప్పినట్టు దేవుడు ఈరోజు మనకి చెప్తాడు. ఏం చెప్తున్నంటే నేను కృపగల వాడనంటాను యేసయ్య. ఆత్మ సంఘం చెప్తారా వాడు చెప్పగల వాడు వినను కాక. అందుకంటాడు ఈ రోజున నేను గోతులకు దిగిన ఎడల నా ప్రాణంలో ఏ లాభం? మన నేను శుద్ధించిన ఈరోజు కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు, తలబట్టలు కూర్చున్నావా, ఓడిపోయినావా, దించుకున్నావా, ఇక నా బతిక వేస్ట్ అనుకుంటున్నావా, నాకు సాగుతులే అని నీ భార్యతో చెప్పుకుంటూ ఏడుస్తున్నావా? అయితే దేవుడు చెప్తాను ఈ రోజున ఆ మరణ బైబిల్కి వెళ్ళి గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. గొప్ప టెస్ట్ మోని దేవుడు ఇవ్వబోతున్నాడట. నా ప్రాణమా మౌనంగా ఉండక నేను నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడాలి, నా దేవుడు నాకు ఇస్తాడని. నా అంగలార్పు నువ్వు నాటింగ్. ఈ రోజున ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ అంగలార్పు లాంటి కష్టాలు, బాధలు ఉన్నాయో ఈ రోజున గొప్ప సాక్ష్యాలుగా మారబోతున్నాయి. అందుకంటాను ఈ రోజున నువ్వు నా గోనపట్ట విడిపించి, అప్పులనే గోనపట్ట, నొప్పన గోనపట్ట, బీపన గోనపట్ట, షుగర్ అనే గోనపట్ట, ఈ రోజున నువ్వు ఏ గోనపట్టలో ఉన్నావో చేదపడనే గోనపట్టలకి వెళ్ళి దేవుడు ఈరోజు నేను విడిపించి సంతోష వస్త్రం నీకు ధరింప చేయబోతున్నాడు. నీ బంధకాల వస్త్రము, దరిద్రమైన వస్త్రము, రెండు కట్టలేని పరిస్థితి, ప్రశ్నకు జవాబు రాలేని పరిస్థితి, ఆ సమస్య పట్టుకొని దేవుని ఎందుకు ధైర్యంగా వచ్చి ప్రార్థన చేయలేని ఒక గోనెపట్ట, ఆత్మ సంఘం చెప్తారు మన చెవి, అది ఏ సమస్యనే కావచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరి బిడ్డలకు సంతోష వస్త్రాలు దేవుడు ధరింప చేయబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారు మన చెవిగల వాడు వినగాక అబ్రహంతో ఉంటాడు, అబ్రామా వచ్చేసాయి, నువ్వు పుట్టే దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల నుండి నేను చూపించే దేశానికి రా, నేను గొప్పగా చేస్తానని అనేకులు అబ్రాహామును విమర్శించులు. ఈ కాలంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, అబ్రాహాము వెళ్ళిపోయాడు, చులకను చూసి నిందించిల్లు, కానీ అతన్ని గొప్పగా జనములు తండ్రిగా పెట్టుకున్నాడట. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనం. ఆత్మ సంఘం చెప్తారా వాడు చెవిగల వాడు విననిగాక. నిర్గమకాండము 14వ అధ్యాయము 20 వచనం చదవండి. 20 నుంచి 31 వరకు చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తుల సేనకు, ఇజ్రాయేల్ సేనకు, సేన అంటే ఒక సైన్యము, 1,00,000 మంది అనుకో ఉదాహరణకు. ఐగుప్తుల చీకటి ఇజ్రాయేల్ ప్రజలకు వెలుగట. ఈ రోజు నీ ఆత్మ జీవితంలో, ఈ రోజున దేవుడు నీ ఆత్మ జీవితంలో రాత్రి లాంటి చీకటి లాంటి కష్టం నీకు, అది ఒక చీకటి సమస్య బాధపడ్డవా, ఈ రోజు అది గొప్ప వెలుగుల సమస్యలకు మారబోతుందట. అంటే నీ చీకటి సమస్య మంచి బంగారు భవిష్యత్తు అంటాడు. అది ఐగుప్తులకు సేనకు, ఇజ్రాయేల్ సేనకు నడుచుచు ప్రవశించను. అది మేఘము కనుక వారికి చీకటి కమ్మెను కనుక రాత్రి అది వీరికి వెలిగించను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇజ్రాయేలును సమీపించలేదు. ఈ రోజున ఏ సమస్యని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యతో ఆగిపోతుంది. అంటే ఐగుప్తుల సేన ఇజ్రాయేల్ ప్రజలు వెంటాడుతున్నారు. వీరిద్దరి మధ్యలో ఇటొక 1,00,000 మంది, ఇటొక 1,00,000 మంది మధ్యలో మేఘమై ఉన్నాడు దేవుడు. కానీ ఆ మేఘము ఒక పక్క వెలుగు వస్తుంది, ఒక పక్క చీకటి. జీర్ణించుకోండి. ఐగుప్తుల్లో దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తున్నా వాడు చెవిగల వాడు విననిగాక. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నా, ఐగుప్తులో చూసుకుంటే ఐగుప్తు లాంటి జవహర్ నగర్లో ఓ పక్క చీకటి, అదే నామం ధరించుకున్న నువ్వు నీకు వెలుగులకు మారబోతుంది. గొప్ప డిఫరెంట్ 2014 ఇచ్చిన వాగ్దానం ఈ రోజు ఆరంభము. అందుకే అంటాడు అదే మేఘము ఓ పక్క చీకటి, అదే మేఘము వెలుగు. ఈ రోజున
ఆ చీకటి కష్టాలు, బాధలు, చేపల శక్తులతో బాధపడచ్చు. ఇక నా పని అయిపోయింది అనుకోవచ్చు. అదే దేవుడు చెప్తాను, ఇన్ని రోజులు చీకటి చూసినవా, ఇన్ని రోజులు నా గొప్పతనం నువ్వు చూడబోతున్నావా అని చెప్తాడు. అందుకే కావచ్చు గ్రేట్నెస్. ఒక ఐడియా ఉందా? 2023లో నీ గ్రేట్నెస్ పెట్టిన క్రిస్మస్ రోజున ఇచ్చిన వాగ్దానం నేను పెట్టలో దాన్ని కృంగిపోయినాను. ఎందుకంటే ఆలోచించి దేవుడు చెప్పింది, ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు మాట అన్నాడు పరిశుద్ధాత్ముడు. 2023లో నువ్వు క్రిస్మస్ రోజున నాకు ఇచ్చిన వాగ్దానం అదే ప్రభా, గ్రేట్నెస్ ఇచ్చినావు. మరి ఇంతవరకు నేను చూడలేదు, చూస్తున్నా. పూర్తిగా చూడండి, బెడ్ లైట్కు ట్యూబ్ లైట్కు వెలుగు తేడా ఉండదా? అది దేవుడు చెప్పిండు. 2026లో పెట్టుకో, ఇప్పుడు నేను చూపిస్తా అన్నట్టు దేవుడు చెప్పిండు. అంత నాకు చెప్పిన వాగ్దానాలు ఇచ్చి అన్ని రాసుకున్నా, సిద్ధపరిచిన. 2 అక్టోబర్ నుంచి లేదు దేవుడు, అక్టోబర్ నెల కదా మధ్య నన్ను అక్కడ దర్శించింది లైవ్లో, డైరెక్ట్ వెనకాల వచ్చి నిలబడ్డాడు. అంతా నేను జీర్ణించుకోలేకపోయినాను. అంటే ఒక ఆశ ఉన్నది, ఏదో ఒక మార్పు చేస్తాడని. ఎప్పుడైతే ఫస్ట్ రాంగ్ అని దేవుడు చెప్తాడు, ఇలా చేస్తావా అంటే అవును చేస్తాను, నాకు టైం లేదు. అందుకే పసిపిల్లలకు, వివేకులకు, జ్ఞానులకు మరుగు చేసి ఎవరికి చెప్పినట? పసిపిల్లలకు చెప్పినట. పసిపిల్లల లాంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాము. నువ్వే ఈ రోజున నువ్వే ఆత్మ సంగతి చెప్తారా వాళ్ళని చెప్పిన వాడు వినగాక. ఈ రోజున ఏ చీకటి తరుముతుందో ఆ చీకటి ఈరోజు ఆగిపోతుంది. వినడకు చెవులు గల వాడు వినగాక. అందుకే దేవుడు శ్రమిస్తాడు. ఎవరికి నిరీక్షణ వస్తుందా? ఎవరికి నిరీక్షణ వస్తుందా? ఓ పక్క సేన, కొన్ని లక్షల మంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. పక్క చీకటి, ఈ రోజు ఏ పిల్లలైతే ఏ చీకటి తరుముతుందో, అప్పుల చీకటి, కష్టాల చీకటి తరిపుతుందా, ఈ రోజున నీకు వెలుగులకు మారబోతుంది. నీకున్న కష్టాలకు, బాధలకు, శత్రువుకు, చీకటికి మారబోతున్నది. ఆ చీకట్లో వెలుగు దగ్గరకు, ఆ చీకట్లో ఉన్నప్పుడు ఇక్కడ పరిగెత్తుతాడా? పరిగెత్తలేడు. ఈ రోజున వాడు 2 రోజులు ఇబ్బంది పెట్టిండు, దేవుడు వాడిని కట్టివేస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన రాబోతుంది. 100 శతాబ్దాల పరిపాలన. ఆత్మ సంగతి చెప్తారా మనం చెప్పిన వాడు విని కాక. సరే చూద్దాం, 21 చూద్దాం. 21 వచనం. ఈ రోజున మోషే సముద్రం వైపు తన చేయి చాపినట్లుగా చదవడమా. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా, మరి మోషే చేయి చాపిండు. చూడు, పరో సైన్యం ఉన్నది, జ్ఞానులు, మంత్రులు, అందరూ మంత్రగాలు అందరూ ఉన్నారు అక్కడ, శాస్త్ర పండితులు గొప్ప గొప్పలు ఉన్నారు. మోషే ఏ అద్భుతం చేస్తే వాళ్ళు అదే అద్భుతం చేస్తారు. ప్రతిదీ లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళంతా ఓడిపోయి ఏమన్నారు? లాస్ట్కు దైవభక్తి అన్నారు. ఎందుకు దైవభక్తి అన్నారు? మోషే ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. అవునా కాదా? విస్తరమైన కృప సత్యం గల దేవుడను. అంటే ఏంది? మోషే నువ్వు చేయి చాపుతావో, కర్ర చాపుతావో, నువ్వు మాట్లాడతావు, ఏదైనా మాట్లాడవు, ఆ కృప నీలో ఉన్నది. నువ్వు మాట్లాడితే ఆ కృప నీ ద్వారా చూపిస్తాను. కృపలంటే అద్భుతాలు. ఈ రోజు నుంచి యుగ సంబంధమైన దేవత కంటికి గుడితనం కలగజేసి నేను ఇబ్బంది పెట్టింది, ఆ గుడ్డితనం మూసుకు దేవుడు సంఘం మీద తీసేయబోతున్నాడు. సంఘం అంటే నువ్వే. ఈ రోజు నుంచి ఆ కృప పొందుకొని నువ్వు విశ్వాసం ఎక్కడ అడిగిస్తే అక్కడ దేవుని కార్యాలు చూస్తావు. ఎక్కడ మాట్లాడితే ఆ సమస్య నీకు లొంగుతుంది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవికల వాడికి వినని గాక. అందుకని మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి, అంటే బలమైన గాలి చేత సముద్రం తొలగించేసిందట, 2 పాయలు తీర్చిందట. ఈ రోజున మోషే ఏ కృప పొందుకున్నాడు, ఈ రోజు నుంచి అదే కృప ఇప్పుడు సంఘానికి ఇస్తాడు. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో బలమైన గాలి చేత మోషే చేయి చాపిందట, బలమైన గాలి చేత 6 నెలలు అయిపోయిందట. ఈ రోజు మీ అందరికీ 2026లో మనందరూ గురి ఎద్దుకు వెళ్ళడానికి, వాగ్దాన కాలం అడుగు పెట్టడానికి దేవుడు ఏదైతే చేస్తానని చెప్తున్నాడో, ఏదో గొప్పగా వేర్పస్తానని చెప్తున్నాడో, ఆ దాంట్లో మనం గొప్పగా వేర్పరచడానికి ఈ రోజున మన అందరికీ దేవుడు ద్వారాలు తెరబోతున్నాడు. ఎందుకు? బలమైన గాలి చేత. నీకున్న జ్ఞానం కాదు. బలమైన గాలి అంటే ఏంది? ఆ కృప. అంటే దాని అర్థం ఏంటంటే, బలమైన గాలి యొక్క అర్థం ఏంటంటే, ఈరోజు వాక్యం నువ్వు ప్రార్థించినవు, దేవుడు ఎందుకు ఆలోచన చేసి తెలుసా? నీ అడుగు చెప్తాడు వాక్యం రాస్తుండగా. ఇప్పుడు సరంగా దేవుడు వెంటనే నీకు జవాబు వస్తే ఏమనుకుంటావు? నీ ప్రార్థించినా దేవుడు నాకు జవాబు ఇచ్చింది. అదే కష్టంలో, బాధల్లో, అలాగే
నీ ప్రార్థన ఆలకించి గొప్పగా విడిపిస్తే ఏం చేస్తావు? నువ్వు లేచి గంతులిస్తావు. ఆత్మ అందుకే ఈ రోజున బలమైన సాక్ష్యాలు, బలమైన అద్భుతాలు దేవుడు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు, సంఘంలో జరిగించబోతున్నాడట. 6 నెలల మీద నచ్చిందట. ఈ రోజు ఎవరికైతే ఇప్పుడు ముందు ఎర్ర సముద్రం మధ్య ఇజ్రాయేల్ ప్రజలు, ఫరో సైన్యం ఏం చేయాలి అర్థం కాదు, బలమైన గాలి చేత 6 నెలలు చేసి ఇజ్రాయేల్ సైన్యం మొత్తం నడిపించిందట. 2026లో మనందరికీ దేవుడు ద్వారాలు తెరబోతున్నాడు. మనందరము 6 నెలల మీద నడవబోతున్నాము. ఆత్మ సంఘం చెప్తారా వాడు చెవికి వాడు వినుడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే చవనం 22. అంటే ఇక్కడ నీళ్ళు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్య 6 నెలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కల గోడగా అయిపోయినాయట. ఈ రోజున దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వే కష్టంలో, ఏ బాధలో, ఏ అప్పులో, ఏ సమస్య నాకు తెలియదు, అలాగే నువ్వు బయటికి 2026లో బయటికి తీసుకురావడానికి, నేను గొప్పగా వేర్పరచడానికి, నీకు సాక్ష్యం వేయడానికి దేవుడు నీకు ద్వారాలు తెరబోతున్నాడు. దేవుడు నీకు ద్వారములు తెరుస్తున్నాను దేవుడు చెప్తాను. ఇక్కడ ఆత్మ సంఘం చెప్తున్నా మాట మిగిలిన వాడు వినుడు గాక. అందుకే దేవుడు సెలవిస్తాను ఈరోజు. చవనం ఆగండి. ఇక్కడ ఏమంటున్నాడు మరి అక్కడ గుర్రములు, పరో గుర్రములు, రథములను రౌతులను వారి తరిమి సముద్రం మధ్య చేరిరి. అంటే ఇజ్రాయేల్ ప్రజల సైన్యం మొత్తం తరుగుడు చరకు వీళ్ళు నిత్యం మధ్యన ఆగిపోయారు. ఇజ్రాయేల్ ప్రజల సైన్యం మొత్తము ఒడ్డుకు చేరిలట. మరి అక్కడ చూసుకుంటే ఒక మాట అంటాడు, వారి రథములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఈ రోజున బహు కష్టపడుతున్నవి. ఈ రోజున కష్టాలు, బాధలు, అనేక సమస్యల్లో కృంగిపోయినవి. ఈ రోజున ఇక ఇది జయించలేను, ఈ అప్పులు తీర్చలేను, బహు కష్టంతో ఉన్నావు ఈ రోజున. అందుకే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇక్కడ బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేల్ ఎదుట నుండి పారిపోదాం రాండి, యెహోవా వారి పక్షంలో మనకు యుద్ధం చేయుచున్నాడు. ఈ రోజున దేవుడు ఇజ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేసినట్లు ఈ 2026లో సంఘం ద్వారా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఈ యుద్ధం నీది కాదు, దేవుందే, నువ్వు నమ్ముకున్న దేవుని. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష, ఏ విధి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే బహు కష్టంతో ఇండోలు చూడండి, దేవుడు ఒక టైం పెట్టుకున్నాడట. ఈ 2025లో ఎందుకు ఆ శత్రువుని, ఎందుకు ఈ రోజున ఈ ఫరో సైన్యము ఇజ్రాయేల్ ప్రజల్ని విసిగించిండు, సైన్యం మొత్తం విసిగించిండు బహు కష్టంతో. వీళ్ళు అనుకున్నారు ఇక మా పని అయిపోయిందిరా బాబు, ఈ ఎర్ర సముద్రం ఉన్నది, ఇక దాటలేని పరిస్థితి, ఈ సైన్యం వల్ల ఇక మేము మా పని అయిపోతుంది, మేము చనిపోతాం అనుకున్నాం. అలాంటి సందర్భంలో దేవుడు తన హస్తం చాపి బలమైన గాలి ద్వారా ఆ సముద్రం 2 పాయలుగా చీల్చి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఒడ్డుకు చేర్చిన దేవుడు ఈ 2026లో బహు కష్టంతో నీ కుటుంబం నడవచ్చు. ఈ రోజున బహు కష్టంలో నీ పోషణ ఉండొచ్చు, జీవనోపాధి, ఏ సమస్యలు నువ్వు బహు కష్టంతో ప్రయాసపడుతున్నావో 2026లో ఇజ్రాయేల్ ప్రజలు 6 నెలల మీద నడిచినట్లు, ఏ సముద్రం చూసి భయపడరు ఆ సముద్రం దేవుడు వాళ్ళకి 6 నెలలుగా చేసి నడిపి. కానీ ఈ రోజున నీకు దేవుడు బలమైన సాక్ష్యాలు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారా మన చెవికి వాటిని కాక దేవుడు చూసిండు, ఆ శత్రువు ఎంతవరకు తరమో అంతవరకు తరిమిండు. ఇప్పుడు ఆ శత్రువు సముద్రం ముంచిపోయిపోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా మన చెవికి వాడి వినడు కాక. అందుకే అంటాడు ఈ రోజున ఈరోజు మందులు మింగిన కాడికి మింగినావు, ఇక చాలు నీ విడుదల ఇస్తాను అంటాడు దేవుడు. ఇన్ని సమస్యలు రాని రిపోర్ట్ నీకు నార్మల్ వస్తుంది. ఇన్నో సమస్యల నుంచి ఆ దయం నీకు లొంగని దయము, అరే నువ్వు పలుకుతున్నాగానే వాడిని కుర్చీ కాల్ చేసి వెళ్ళిపోతాడు. ఈ రోజున బలమైన ఫరో సైన్యం, బలమైన ఎంతో బహు కష్టపడి ప్రయాసపడకుండా మధ్యలోకి వచ్చి ఆగిపోయిలు. కానీ దేవుడు వారిని అదే సముద్రంలో ముంచి వేసిందట. ఈ రోజున ఏ శత్రువు అయితే ఏ సమస్యలు చూసి నేను ఇబ్బంది పెడుతుండో అదే శత్రువు అదే సమస్యల ద్వారా చంపేయబోతున్నాడు. ఈ రోజున ఇజ్రాయేల్ ఫరో సైన్యం ఏమంటుంది, అరే మన ఇజ్రాయేల్ యుద్ధం నుండి పారిపోదాము,
వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ రోజున దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అందుకే ఈ వాక్యం వింటున్నావు అంటే దేవుడు నీ పక్షంలో నిలబడి ఉన్నాడు. ఆ యుద్ధము నీదే. ఈ రోజు నుంచి దేవుడి చేతిలో గొప్ప అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతుందట. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అందుకే ఇక్కడ 26 అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి రప్పించినట్లు సముద్రం మీద నీ చేయి చాపము. మోషే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలం తిరిగి పొర్లేను. కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రము మధ్య ఐగుప్తులు నాశనం చేసెను. ఈ రోజున నీ కష్టాల్లో, నీ బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఏ శత్రువు అయితే ఏ సమస్య, షుగరు ఇబ్బందులు నేను ఇబ్బంది పెడుతుందా, ఏ సమస్యతో వాడు ఇబ్బంది పెడుతున్నావు, అదే సమస్యతో శత్రుని ఇబ్బంది పెట్టబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. మరి ఒక మాట అంటాడు ఈ రోజున, నీళ్ళు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చి పరో సేన కప్పివేశాను. వాడు ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఈ రోజున రాబోయే రోజుల్లో నేడున్న ఐగుప్తులు మళ్ళెన్నడూ నువ్వు చూడవట. నేడున్న ఐగుప్తులు మళ్ళెన్నడూ నువ్వు చూడవని దేవుడు చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. సరే, 29వ వచనం. అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రం మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడిమి ఎనుమకు ప్రక్కన గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు వచ్చిన ఐగుప్తులు సముద్రం తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. ఈ రోజు నుంచి దేవుని యందు, ఆ దేవుని సేవకుని యందు మీరు అందరూ నమ్మకం ఉంచారు. అట్లు దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఎవరైతే నమ్మరో స్లోగా చూస్తారు, నమ్మిన వారు అతి వేగంగా చూడబోతున్నారు. ఇది పక్క బల్ల గుద్ది చెప్తున్నాను నేను ఈ రోజున. ఎందుకంటే నువ్వు కూడా అలా తేడా చూడొచ్చు. ఆయన మాట శ్రద్ధగా వింటే నీకు ఒక తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే అంటాడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. లాస్ట్ వచనం అమ్మా. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. అమ్మ, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరట? సమాధానకర్తనట. సమాధానకర్తకు దేవుడు మీ సాతానుడు మీ కాళ్ళ కింద శీఘ్రంగా. అంటే యాకోబు ఏమంటాడు? దేవుడికి లోబడి ఆపోతే ఎదిరించిన వాడి మీద పారిపోతాడు. పేతురు కూడా ఏమంటాడు? గర్జించవల సింహం వల్ల వస్తుంది ఎవరిని మింగుతాం అంటాడు. పేతురు ఒక డైలాగ్ ఎత్తాడు, యాకోబు ఒక డైలాగ్ ఎత్తాడు, పౌలు ఏమంటాడు? తొక్కాలంటాడు. ఈ రోజు నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య నీ పాదల కింద దేవుడు శీఘ్రంగా తొక్కించబోతున్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16. అంటే ఇప్పుడు ఏమంటాడు? ఎవరైనా సరే నేను ఈ మార్పు చూడాలనుకుంటున్నా ధైర్యంగా రండి, ధైర్యంగా వచ్చి నాకు మొరపెట్టండి. ఈ రోజు మీ సాతాన్ని నేను ఇబ్బంది పెట్టే సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కిస్తాను దేవుడు చెప్తాను. అంటే కృపా సంవత్సరానికి ఎలా రమ్మంటాడు? ధైర్యంగా రండి, ధైర్యంగా వాక్యం చదువు, ధైర్యంగా ప్రార్థించు, విశ్వాసం పట్టుకో. నేను ఈ మార్పు చూడాలి. ప్రభు నా కుటుంబాన్ని గొప్పగా వేర్పరచాయ, నువ్వు వెళ్ళే ప్రయాణాలను గొప్పగా వేర్పరచు, నా పనులు గొప్పగా వేర్పరచు, నా గుంపంతా గొప్పగా వేర్పరచు.
నువ్వు నెలకొకసారి నీళ్ళ తడి పెడితే వాళ్ళు వారం నీళ్ళ తడి పెట్టిన అంత పంట రాదు. కానీ నీకు నెలకొకసారి 2 నెలలకొకసారి నీళ్ళ తడి పెట్టినా ఆ పంట నీకు సమృద్ధికి ఇస్తాడు చెప్తాడు. అందుకే దేవుని దగ్గర ఇచ్చిన మాట ఆత్మ సంగతి చెప్తాడు. మాట మీకు వాడుతుంది కాక వాళ్ళు మందులు వాడి బలం తెచ్చుకుంటే నువ్వు దేవుని మాట ఆయన శరీరం రక్తం తాగుతుండగా నీకు యవ్వన బలం మీద వస్తుందట. ఆయన రెక్కల గద్దలు అంటే గద్ద రెక్కల మీద నిన్ను మోస్తాడట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడుతుంది కాక దేవుడు చెప్తాడు. నువ్వెంత చూడండి, నువ్వే గదిలో బంధింపబడి నువ్వు ఆయన చెయ్యి అంత లోపలికి వచ్చి బయటికి తీసుకొస్తారట. లాస్ట్ వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 4-17-25 అమ్మ. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-25 వచ్చిన. అంటే నిన్న లైవ్లో చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను ఒక వాగ్దానం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-25 వరకు ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడుతుంది కాక రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-25 వరకు చదవమ్మా. అంటే దేవుడు ఏం చూస్తానంటాడు? మృతులు ఎలా చేస్తాడట అంటే నీ మృతులు అంటే నీ సమస్యలు ఎలా చూడాలి? నువ్వు అలాగే బయటకు వస్తున్నా చూడాలన్నట. ఇలాగ సాక్ష్యం వస్తానని చూడాలన్నట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడికి వినని కాక ఈ రోజున నీ ఆత్మ జీవితంలో మృతులమైనటువంటి కష్టాలు బాధలు మాడికి గుర్తు చేసుకో కృంగిపోతున్నావా? ఈరోజు సజీవులుగా దగ్గర బయటకు తీసుకురాబోతున్నా యేసయ్య. చదవమ్మా. నీ సంతానము ఎలాగో ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అవ్వనట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఈ రోజు దేవుడు చెప్తా, ఎవరికైతే నిరీక్షణ లేదో ఆ నిరీక్షణ కలిగి నన్ను గొప్పగా వేర్పరుస్తాడని నువ్వు నమ్ము. దేవుడు నన్ను గొప్పగా వేర్పరుస్తాడు అని నిరీక్షణ లేకపోయినా సరే నువ్వు నిరీక్షణ కలిగి నమ్ము. ఈ రోజు నీ కుటుంబం గొప్పగా వేర్పరచబడబోతున్నది. ఏ కుక్క నాగని మీద ఆడించదిగా. నేడు నా ఐగుప్తులు మళ్ళీ చూడవు. ఆ రోగాలు, ఆ బాధలు, ఇబ్బందులు, అప్పులు చూడవట. ఆత్మ సంగతి చెప్తారా చెవికలు వాడు వినడు కాక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏ నమ్మిండట? నిరీక్షణ కలిగి నమ్మిండట. ఈ రోజు నీకు ఎక్కడ నిరీక్షణ లేదో ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకో. మరి అప్పట్లో అబ్రాహాముకు సాక్ష్యాలు లేవు. ఈ రోజులో నీకు సాక్ష్యాలు ఇచ్చిండు దేవుడు. ఒకరికి ఇచ్చిన సాక్ష్యం చూసి నువ్వు బలం తెచ్చుకోవచ్చు. ఈ రోజున నీకు బలమైన నిరీక్షణ దేవుడు ఇస్తాడు. చూడమ్మా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమానమి నూరేళ్ల వేసుగలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతుల్యమైనట్టును శారా గర్భంలో మృతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఆ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సామాన్యుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అంటే ఇప్పుడు శారా అబ్రాము శారము మరి వాళ్ళ దేహాలన్నీ మృతులం అయిపోయినాయట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి అరే దేవుడు అవిశ్వాసం వలన సందేహింపక దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు సామర్థ్యుడు రుడిగా నమ్మి. అంటే అంత వృద్ధాప్యంలో అంత మృతులమైన దేహం వృద్ధాప్యం వచ్చేసింది. 100 సంవత్సరాల్లో అప్పుడు ఏం బలం ఉంటుంది? అది అంటే వాళ్ళ పరిస్థితి చూస్తలేరట. అది మా శరీరం ఇలా అయిపోయింది అని ఆలోచించాలి. కానీ అరే దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు సామర్థ్యుడు అని రుడిగా నమ్మి విశ్వాసం అందు బలం పొందుకున్నారట. వాళ్ళు ఏ వాగ్దానం అందు నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ వాగ్దానం పుత్రునికి జన్మనిచ్చింది శారా. మరి ఈ రోజున దేవుడు ఏదైతే గొప్పగా వేర్పరుస్తానని చెప్తున్నాడో, ఇక్కడ నేను సమృద్ధి గల కృపగల దేవుడు అని చెప్తున్నాడో, దేవుడు ఈ రోజున ఏదైతే చేస్తానని చెప్తున్నాడో, ఈ నేడు ఐగుప్తులు ఎన్నెన్నో చూడవు. ఏ కుక్క నాలుగని ఆడించేది ఆ సముద్రము 2 పాయలు తీర్చి నేను నడిపిస్తాను. ఏదైతే వాక్యం స్టార్టింగ్ ఈరోజు ఏ మాటలు చెప్పుకొని వస్తాడో, మరి దేవుడు ఏదైతే చేస్తానని చెప్పిన మాట నెరవేర్చులకు దేవుడు సమర్థుడు అని రుడిగా నమ్మి నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అది ఈ రోజు నీ జీవితంలో చూస్తామని దేవుడు చెప్తాడు. అందుకే అవిశ్వాసం వలన సందేహించద్దు. దేవుడు చేసిన వాగ్దానమును ఆత్మ సంగతి చెప్తారా మన చెవిగా మాట విన్నగాక దేవుడు సెలవిస్తాడు. వాగ్దానం చేసినది అవిశ్వాసం వలన సందేహింపక దేవుడు చేసిన వాగ్దానమును
నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు అని రుడిగా నమ్మి బలం పొందుకున్నాడు. ఈ విశ్వాసం బలం వచ్చేసిందట. ఈ రోజున ఎవరైతే ఏ విశ్వాసం కలిగి ఎవరైతే ఎవరికున్న విశ్వాసం వారిది, ఎవరైతే ఈరోజు నన్ను గొప్పగా ఏర్పరచు ప్రభా, నేడు నా ఐగుప్తుల కష్టాలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు ఏ కానీ చూడొద్దని ఎవరైతే విశ్వాసం కలిగి బలం తెచ్చుకు ఎవరైతే ప్రార్థిస్తారో అది 100% ఇదే నెలలో నువ్వు చూడబోతున్నావు. ఈ రోజు నుంచి అది నీకు ఆరంభము, అది పక్కా జరిగి తీరుతుంది. దీని మనం సాక్రమెంట్ తీసుకుందాం. ఆ కప్పులు తీసుకొని ఆ బిల్లలు ఇచ్చేసేయండి. ఆ బిల్ల ఇచ్చే అందరికి ఇచ్చుకున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా వాడచ్చు మీకు వాడు వినడు కాక దేవుడు సెలవిస్తాను. మరి ఆన్లైన్లో ఉన్నవారు సాక్రమెంట్ పట్టుకుందామా? ఆన్లైన్లో ఉన్నవారు సాక్రమెంట్ పట్టుకోండి. ఆత్మ సంఘం చెప్తారా వాడచ్చు మీకు వాడు వినడు కాక. ఇప్పుడు ఎందుకంటే ఆయన శరీరం తినే రక్తం త్రాగుతున్నాం కాబట్టి, ఎందుకంటే విశ్వాసం మందు అంటే విశ్వాసం రూపంగా మనం చూస్తున్నాం. ఇది ఆయన శరీరము, అది ఆయన రక్తము. ఈ రోజున ఎవరైతే నమ్మి, ఏ నిరీక్షణ కలిగి నమ్మి ఎక్కడ నీకు విడుదల కావాలో, ఎక్కడ నేను గొప్పగా వేర్పరచాలను ఎవరైతే నమ్మి ఆయన శరీరం రక్తం త్రాగుతుండగా ఈ రోజు నీకు ఆ బలం ఇచ్చి ఆ వాగ్దాన జీవితం నెరవేర్చబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు విని కాక. నాకు ఒకటి దేవుడు చెప్పమంటున్నామ్మా, నువ్వు అండర్లైన్ చేసుకుంటున్నావు కదా, బుక్లో మాట చేసుకుంటున్నావు కదా, అంటే ఆ మాట నీ హృదయాన్ని తాకి, అంటే దేవుని మాట నీ హృదయం తాకి దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇది నీ పొందుకుంటా నువ్వు నమ్మి టిక్ చేసుకుంటున్నావు కదా, అంతే కదా. నాకు పరిశుద్ధాత్మ చెప్తున్నట్టే, నువ్వేదైతే రాసుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు నమ్మి టిక్ పెట్టుకుంటున్నావో చాలా నిన్నే అబ్జర్వ్ చేపిస్తాను, నన్ను మాట నిన్నే చూపిస్తాను. ఏంటంటే అక్కడ తల్లి ఏం చేస్తుందంటే, దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రతి మాట తాకుతున్నాయి, హృదయం తాకుతున్నాయట, టక్క 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 తాకుతున్నాయట. అవునా కదా? నేనేం చెప్తలేను కదా, రాసుకుంటాంది. నీ కొంతమందిని చూస్తున్నాను. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా, ఈ శ్వాసంతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీ హృదయం తాకి ఏదైతే టిక్ పెట్టుకుంటున్నావో అది ఈ రోజు నుంచి అది నీ దేవుళ్ళ జరిగి తీరుతుందట. నీ కొడుకుకు మరణం లేదు, నీ కొడుకుకు దీర్ఘాయువు. ఈ రోజు నుంచి నేడు ఐగుప్తు లాంటి చెదపడి దయ్యము ఆగిపోతుంది. ఎందుకంటే అబ్రాహానికి దేవునికి ఒక సంభాషణ జరుగుతుంది. ఏమని గుర్తుందా? 50 మంది ఉంటే కాపాడతావా, 45 మంది ఉంటే కాపాడతావా? అదే దేవుడు ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఆ విలేజ్ అంటుండ, కాలనీ అంటుండ, పట్టణం సిటీ కదా, దేశమే కదా, ఆ దేశాన్ని పాడు చేస్తా అంటే అబ్రాహాం అడ్డుపడతాడు. బ్రో ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఆ దేశంలో, ఆ పట్టణంలో, పట్టణం అంటే ఇప్పుడు సికింద్రాబాద్ పట్టణం అనుకుందాం. ఇప్పుడు సికింద్రాబాద్ మన పట్టణమే కదా, ఇప్పుడు హైదరాబాద్ పట్టణం కదా మనకైతే. ఆ పట్టణంలో ఎంత, ఇప్పుడు ఒక జవహర్నగర్లోనే ఒక 4 లక్షల మంది ఉన్నారు, ఇంకెక్కువనే ఉండొచ్చు. సరే, ఈ జవహర్నగర్లో 5 లక్షలలో మన సంఘానికి తిప్పి కొడితే 50 మంది, అందరూ పనులు చూసుకుంటే 30 మంది. ఈ 30 మందిలో, ఈ 4 లక్షల మందిలో అబ్రాహాం ఏమంటాడు? 50 మంది ఉంటే కాపాడతావు ప్రభా అంటే కాపాడతాను. ఇంకొక మాట అడుగుతా, నాకు కోపం తెచ్చుకోద్దంటే అడుగయ్యా అన్నాడు. 40 మంది ఉంటే కాపాడతాను, 40 మంది కాపాడతాను, 35 కాపాడతాను, 30 మంది నేను కాపాడతాను, 30 కాపాడతాను. ఇంకొక మాట అడుగుతా, 20 మంది, 25 మంది కాపాడతాను, 20 మంది కాపాడతాను, 15 మంది కాపాడతాను. ఇంకొక మాట అడుగుతున్నాయ్యా, ఇంకొక మాట అడుగుతున్నాను. కానీ ఇంకొక మాట అక్కడ ఏమంటుందంటే 10 మంది కాపాడతాను. ఇంకొక మాట అడుగు 5 కాపాడతాను. లాస్ట్ చూస్తే అక్కడ ఒక్కరు కూడా లేదు. దేవుడు ఇడివేను, అబ్రాహాం అబ్బురతో వెళ్ళి, అదే అబ్రాహాం అదే పట్టణంలో ఉంటే ఏమవును? పట్టణమే విశ్వాసలేక మార్చచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే, నీ కుటుంబంలో నువ్వు 10 మందిలో ఉన్నా కానీ ఒక్కరిని నమ్మకం కలిగి ఉన్నావా? అంటే ఇప్పుడు ఈ జవహర్నగర్లో 5 లక్షల మందిలో వెనక లేని కాలనీల్లో
దేవుడు నిన్ను చూస్తాడు. ఒకటి చెప్పాలా, నాకు చెప్పిన స్టైల్లో నేను చెప్పాలా, జీర్ణించుకుంటావా? దేవుడు ఏమన్నా తెలుసా, ఈ జవాన్ నగర్లో సరే అందరూ ఒకసారి నిలబడండి. అది పిలిచి ఇపో. సరే ఇద్దరు తీసుకోమని ఇద్దరు తీసుకోమని. అందరూ నిలబడమ్మా, అందరు తల మీద పెట్టుకోండి. ఇక ఇప్పుడు ప్రార్థించుకోండి. ఇక గెట్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఎందుకు మనకి సాక్రిమెంట్ తీసుకున్నాం తెలుసా? ఎందుకు ఈ నిబంధన ఇచ్చింది దేవుడు? అక్కడ ఏమన్నా నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన గైకొని నేడాలి అంటే అక్కడ పాత నిబంధన ఆ నిబంధన నేను అడిగినా, మరి నిబంధన అంటే నేనేం చేయాలి ప్రభు, నీ కట్టడేంది, నీ నిబంధన మరి నేనేం చేయాలంటే సాక్రిమెంట్ ఇచ్చేయమన్నాడు దేవుడు. అందుకే ఈ రోజున ఆయన శిరంది రక్తం తాగిన మనందరము ఈ రోజున దేవుడు నిన్ను గొప్పగా వేర్పరచబోతున్నాడు. ఈ వేర్పరచడు చూసి నువ్వు కుమ్మిలిపోతావు. ఎట్లా తెలుసా? ఎందుకు కుమ్మిలిపోతావు అంటే, అరే ఇన్ని రోజులు తప్పుగా అపార్థం చేసుకున్నాను, ఎన్ని రోజులు నమ్మలేదు, నామకార్థంగా దేవుని వాక్యం చదివిన, నామకార్థంగా దేవుని వెంబడించిన, నామకార్థంగా నీ ప్రార్థన చేసుకున్నానని నన్ను ఇంత గొప్పగా వేర్పరిచిందా అని నువ్వు ఆనంద భాషలో విడిస్తావట. మీరు నమ్మనమ్మా, మీరందరూ నమ్మి ఆశ కలిగి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు చూడండి, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు అవిశ్వాసం వల్ల సందేహింపగా, ఈరోజు నీకు అవిశ్వాసం నీ రావద్దు. ఈ రోజున అవిశ్వాసం వలన సందేహింపగా దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు నన్ను గొప్పగా వేర్పరిచిందని మీరు నమ్మి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, ఈ రోజున ప్రభా ఇగో సంఘమును ఈ భూలోకమందు అయ్యా నీ రాకడ వరకు మరి గొప్పగా వేర్పరుస్తున్నానని చెప్తున్న దేవా. ఇక ప్రతి సంఘము, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పంట, ఆరోగ్యము, వాళ్ళ పనులు, బిజినెస్, జాబులు ఘోషణ లెక్క మారాలయ్యా. అడగండి, నా భూమి పంట ఘోషంగా మారాల, నేను ఘోషంగా మారాలయ్యా. కుక్క నాలుక ఆడించలేదు ప్రభా ఘోషణలో, మరి నా మీదకి ఎందుకు ఆడిస్తున్నాయి? చేతపడి శక్తి కుక్క నాలుక మా మీద ఆడించద్దు ప్రభా, నాకు తేడా చూపించు. మాడికి అమసపని సిక్క అవుతున్నావా? నీ కష్టాలున్నాయా, బాధలున్నాయా, ఇబ్బందులున్నాయా, అప్పులున్నాయా? ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినిగాక ఈ రోజున గొప్పగా నన్ను వేర్పరిచేసయ్యా. ఇళ్ళకెళ్ళి నన్ను విడిపించు దేవా. ఐ రిలీజ్ ప్రభా. ఇప్పుడే భారవదాత్మ నుండి విడుదల ఇచ్చండి. ఇగో కన్నడి గర్భము నీ కన్నట్లు ప్రార్థిస్తున్నా దేవా, గొప్పగా వేర్పరచు ప్రభా. అడిగండి, నేను నమ్ముతున్నా యేసయ్యా, నన్ను గొప్పగా వేర్పరచు ప్రభా. ఇన్నోళ్ళు తప్పుగా అపార్థం చేసుకున్నా యేసయ్యా, ఇన్నోళ్ళు వాక్యం చదవలేకపోయినా, ప్రార్థించలేకపోయినా, ఇంత గొప్ప కృప గలవాడవా, ఇంత గొప్ప కృప ఇస్తున్నావా సంఘానికి? నువ్వు సంఘాన్ని ఇంత గొప్పగా వేర్పరుస్తావా? అయితే ప్రభా నన్ను వేర్పరచు ప్రభా, నీకు వందనాలు. ఇగో యేసయ్యా, నీ అసం తీసుకో తాకండి ప్రభా. ఇగో తండ్రి, ఆ కంతులు రక్తాన్ని విడుదల చేస్తున్నా దేవా. ఐ రిలీజ్ నా యేసయ్యా, నీ అసం తీసుకో తాకమని అడుగుతున్నా. ఓ యవ్వన బలంతో నింపండి, భారవదాత్మకులకి నీ ప్రార్థిస్తున్నాను. ఇగో సిక్నెస్ కాడి విరగొట్టండి యేసయ్యా. ఇక నన్ను గొప్పగా వేర్పరచు ప్రభా. నా మీద ఏ కుక్క నాలుక ఆడించద్దు దేవా. ఇగో ఆ షుగర్, బీపీ, ఆ నొప్పులు మళ్ళీ ఎన్నడూ చూడొద్దు ప్రభా. అన్ని రంగాలకు విడుదల దాచండి. ఇగో స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా, అన్ని రంగాలకు విడుదల దాచేయమని అడుగుతున్నా. నా యేసయ్య నీ అస్సం తీసుకో తాకమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క స్పిరిట్ ను బంధిస్తున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా, నీకు వందనాలు. నేను ఆ మార్పు చూడాలి ప్రభా. ఏదో ప్రార్థించినట్టు కాదు యేసయ్య. ఇక అబ్రాహాం దేవుని, నేను దేవుని నమ్మినా యేసయ్య. అబ్రాహాం ఏ దేవుని నమ్మిండో అదే దేవుని నమ్మినా. అబ్రాహాంకి ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం ఉంది. అబ్రాహాంకి ఏ నిరీక్షణ ఉన్నదో అదే నిరీక్షణ ఉన్నదయ్యా. అయ్యా, ఆ వాగ్దాన జీవితం నెరవేర్చు, నన్ను గొప్పగా వేర్పరచు ప్రభా. ఇక ఐగుప్తు కలిగేసిన రోగములు ఏది నాకు రావద్దు ప్రభా. ఆ వెనుపసు నొప్పి, నడు నొప్పి, కన్నొప్పులు, జాన్ నొప్పులు, తలనొప్పి, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య నుండి విడుదల దయచేసేయా. ఇగో సిక్నెస్ కాడి విరగొట్టండి. ప్రతి శరీరాన్ని మోసగిచ్చి అపవిత్ర ఆత్మ కాలిబొమ్మను ప్రార్థిస్తున్నా. రక్తము వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, కన్నొప్పులు, జాన్ నొప్పులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. నా యేసయ్యా, నీ అస్సం తీసుకో తాకండి ప్రభా. అయ్యా, ఈ లైవ్ ని బిడ్డలు ఎప్పుడు చూసినా వాళ్ళకి ఒక ఆతనగా చూడాలి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ఇగో సిక్నెస్ కాడి విరగొట్టండి. పరిశుద్ధాత్ముడా, నీ అగ్ని తాకమని అడుగుతున్నాను. ఐ రిలీజ్ భారవదాత్మతులుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇగో సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించండి. నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యముగా నిలబెట్టుకోమని నాదుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పోయిన తండ్రి, ఆమెన్. ఒక 7 సార్లు ఆమెన్ అమ్మా. ఆమెన్.
ఈ రోజు మీ అందరికీ న్యూ బిగినింగ్. ఈ రోజు మీ అందరికీ నూతన ఆరంభాలు జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు ఎలాంటి యుద్ధం చేయాలంటే నేను అదే యుద్ధం చేసిన. ఇప్పుడు చెప్తున్నాను, నేను పరిశుధాత్మలు చెప్పి నాకు అడుగు దేవుని. ఇక అబ్రాము ఏ దేవి నమ్మినా అదే దేవి నమ్మినాను. అబ్రామ్కి ఏ నిరీక్షణ ఉందో అదే నిరీక్షణ ఇచ్చినాను. అబ్రామ్కి ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం. మరి అబ్రాము వాగ్దాన విషయంలో అవిశ్వాసం కలిగి లేడు. మరి నేను కూడా లేని ప్రభా, నేను నమ్ముతున్నా, ఎలా చేస్తావు చెయ్యి అని వచ్చినప్పుడల్లా అదే బాధ, అదే మొరపెట్టుకుంటున్నా, కృంగిపోయినా. చెయ్యి, సంఘం 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 అన్న. అప్పుడు దేవుడు చెప్పిండు, గొప్పగా వేర్పస్తా అన్నాడు. ఇది మనకి యాత్ర ఎప్పుడు ఆరంభమైంది? 2వ వారంలో ఆరంభమైంది. ఇది 3వ వారం. అందుకే దేవుడు ఎవరు నిర్లక్ష్యం ఉండొద్దమ్మా. ఈరోజు మీరు అందరూ చాలా మార్పులు చూస్తారు. మీరు ప్రతి ప్రార్థనలో మీరు అడగాలి, ప్రభా నా కుటుంబాన్ని గొప్పగా వేర్పరచు. ఏ కుక్క నాలుక ఆడించొద్దు ప్రభా. నా కుటుంబాన్ని, నా భర్తను, నన్ను, నా పిల్లల్ని గొప్పగా వేర్పరచిన వాడిని ఎట్లా తెలుసుకోవాలా ప్రభా నాకు చూసని. నీ అవిశ్వాస ప్రార్థనే ఈరోజు ఎవరికైతే అవిశ్వాస ప్రార్థన ఉన్నదో అది విశ్వాసంగా మారబోతున్నది. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం అవిశ్వాసం వలన సందేహింపక, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుటకు సామర్థ్యుడు రుడిగా నమ్మినట్టు బలం పొందుకున్నట్టు ఈ రోజున దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చిండో, ఏ దర్శనం ఇచ్చిండో అది నెరవేర్చడానికి దేవుడు సమర్థుడు. అందుకే కావచ్చు అగ్ని కుమ్మరించిండు. ఫస్ట్ సంఘంలో కుమ్మరించిండు. భూలోకం అంతా అగ్ని మనుతున్నది. తండ్రి చిత్తమైన అంత దినంలో ఫస్ట్ సంఘాన్ని గొప్పగా వేరుపరిచిన తర్వాత లోకాన్ని వేరుపరుస్తారట. అందుకే ఇవన్నీ ఇచ్చింది కదా గొప్ప వెలుగు. ఈ మనకి ఇప్పుడు మనకు జరగాల్సింది గొప్ప వెలుగు, గొప్ప మేలులో ఇవన్నీ జరిగేది. అందుకే ఈ గుణాలు రావాలి మనకు. గాలిబేసి ధైర్యంగా ఉండండి. ప్రతి గురువారం శ్వాస ప్రార్థన ఉంటుందమ్మా. ప్రతి శనివారము పరిశుధాత్మ ఆదరణ కూడిక. చాలామంది వస్తలేరు. మీరు వస్తలే అనుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఎందుకంటే మీరు ఆత్మజీవుల వాక్యాన్ని కరువైపోతారు. ఇక నేను పదే చెప్తున్నాను, ప్రతి గురువారం హీలింగ్ సర్వీసు ఉదయం 10 గంటలకు ఉంటుందమ్మా. 12 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి శనివారం పరిశుధాత్మ ఆదరణ కోరిక, ప్రతి సండే ఉంటుంది. టైంకి రండి. నీకు టైంకు రాకుండా చేసేది దురాత్మనే తెలుసా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు విందిగాక. సరే అయిపోయింది. మీరు గొప్పగా నన్ను గొప్పగా వేర్పరిచింది అనుకొని దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించి మీరు దాని విషయంలో ఒక దాహం కలిగి ప్రార్థించండి. గొప్ప మార్పులు చేయబోతుంది. సరే ఇప్పుడు అభిషేకం ఉంటుంది. దేవుడు ఈ ఆయిల్ ఇచ్చేసింది. ఆయిల్ కొబ్బరి ఆయిల్ తీసుకో, అది ఇచ్చేయమ్మా. గడగట్టింది అది. సరే అందరు పోసుకుంటారు. అందరు కొత్త పోసుకుంటారు. పట్టుకోండి అమ్మా. తల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం సాక్రమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు అభిషేకం. ఈ సాక్రమెంట్ అభిషేకం ద్వారా నేను దేవుడు గొప్పగా వేర్పరచబోతున్నాడు. ఎందుకు తెలుసా ఈ అభిషేకము? నేను అభిషేకించేవాడిని ఏమన్నాడు దేవుడు? ముట్టకూడదు అన్నాడు. ఈ రోజున దేవుడు అభిషేకించే వారిని ముట్టొద్దని అపోదికి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఈ రోజున అభిషేకించే ముట్టకూడదు అంటే దేవుడిని గొప్పగా వేర్పరుస్తాడు. ఏ కుక్క నాలుక ఆడించది. ఈ రోజున ఆ రాత్రిపూట వెళ్ళిపోయినప్పుడు ఆ గుమ్మం పైన రక్తం గుర్తు చూసి నశింపచే దూత దాటి వెళ్ళిపోయిందట. ఈ రోజున నీ కష్టాలు, నీ బాధలు ఏదైతే నేను నష్టపరుస్తుందో ఆ దూత నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీ పనులను, నీ కుటుంబాన్ని, నీ దేహాన్ని నీ పట్టి పీడిస్తున్న దురాత్మ వెళ్ళిపోతున్నాయి ఈ కాంచెలు. ఈ రోజున గొప్ప తేడా, గొప్పగా వేపొస్తాడు ఈ రోజున. మరి నశింపచే దూత ఎందుకు దాటి వెళ్ళిపోయింది? ఐగుప్తులను నాశనం చేసింది. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కాదు. అన్న క్యాబెట్ నూనె అవుతుంది అన్న. అది ఈడ పెట్టేసాయి. క్యాబెట్ వేసాయి.
చూడమ్మా, కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకం ఉంటాడమ్మా. బలం నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకం ఉన్న కనుక అనేకమైన వాటి మీద ఏమిస్తుందో చెప్తుండమ్మా. ఈ వాయిస్ నాకు వినబడుతుంది. ఇప్పుడు మనం కొంచెంలో నమ్ముతున్నాం. దేవుడు అంటే తెలుసా, నా కుమారుడు నువ్వు కొంచెం నమ్ముతున్నావు కదా, అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాను అంటాను దేవుడు ఈ రోజున. సరే, ప్రార్థన చేసుకుందామా. పరలోక మందిరం మా తండ్రి, నజరేయుడైన యేసు బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్న ప్రభా, ఇక 3వ వారంలో సంఘాన్ని అభిషేకిస్తున్నందుకు వందనాలు. ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్న వాళ్ళందరికీ నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నా. ఈ ఐగుప్తులు ఈ పేరు గొప్పగా వేర్పరిచినట్టు చూసిన ఈరోజు మాకు దయచండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని, భార్యభర్తలు, పిల్లల్ని, వాళ్ళ పనులను, వాళ్ళ జాబులను, వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ చేతులు ఏ పనులు ఉన్నాయో ప్రభా, వాళ్ళందరినీ గొప్పగా వేర్పరచు ప్రభా. అప్పుల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ప్రతి దాంట్లో గొప్పగా వేర్పరచు. ఏ కుక్క నాలుక ఆడించొద్దు దేవా, నీకు వందనాలు. అన్ని రంగాలకి విడుదల తెచ్చండి. స్ట్రాంగ్ హోల్ బ్రేక్ చేస్తున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా దేవా, నీకు వందనాలు. భారవదాత్మదులుగా ప్రార్థిస్తున్నా. అమసమనికి వచ్చి కాటు విరగొట్టండి. ఈ రోజు ఎంతమంది అయితే నొప్పులతో బాధపడుతుల్లో, ఇప్పుడు నొప్పి మళ్ళీ ఎన్నడూ చూడొద్దు ప్రభా. ఆ షుగర్ ఉన్నదా, బీపీ ఉందా, అప్పులు ఉన్నాయా, మళ్ళీ ఎన్నడూ అవి చూడొద్దు ప్రభా, నీకు వందనాలు. సమస్త విధం నీ అభిషేకాన్ని నింపండి. అడగండి ప్రభా, నేను ఒక ఘోష లెక్క మారాలయ్యా. నా భర్త ఘోష లెక్క మారాల, నా భార్య ఘోష లెక్క మారాల, నా పిల్లలు ఘోష లెక్క మారాల తండ్రి. నా పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారో, ఏ కాలేజీకి వెళ్తారో అది ఘోష లెక్క మారాలయ్యా. మా ప్రయాణం మొత్తం ఘోష లెక్క మారాల ప్రభా. అయ్యా, సంఘము ఘోష లెక్క మారాలి. వాళ్ళ పనులు, బిజినెస్ ప్రతి ఘోష లెక్క మారినట్లు ప్రార్థిస్తున్నా. ఘోషలు వడగండి పడలేదు. ఈ రోజున ఈ అంత దినములలో దేవుడు సంఘాన్ని, జవహర్ నగర్ దేవుడు గొప్పగా వేర్పరచబోతున్నాడు. జవహర్ నగర్ లో ప్రతి జీసస్ నామం ప్రజలింపబడబోతున్నది. సిల్వ జెండా ఎగరబోతున్నది. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికల వాడు విరుని కాక స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. అన్ని రంగాలకి విడుదల దయచండి. ఇక భారవదాత్మతులుగా నీ ప్రార్థిస్తున్నా. ఇక నజరు చేయబడినదానా, ఇక వెనకలేని ఖాళీల్లో ప్రభా నీ నామం, నీ గొప్పదనం ప్రజలింపబడబోతుందేవా, నీకు వందనాలు తండ్రి. ఇక తండ్రి ప్రభా, ఈ ఖాళీలో, ఈ సమాజంలో ఎక్కడ అడుగుపడితే అక్కడ మేము గొప్పగా వేర్పరచబడాలి ప్రభా. నీ బిడ్డలందరూ గొప్పగా వేర్పరచండి. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. సిక్నెస్ అనే కాడి విరగొట్టండి. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత, భారవదాత్మ నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఈ రోజున రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపుసం, నడు నొప్పి, కన్నప్పులు, జాంట నొప్పుల నుండి విడుదల ఇచ్చండి. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ప్రతి ఒక్క స్పిరిట్ని బంధిస్తున్నా. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. ఇక యవ్వన బలంతో నింపమని, భారవదాత్మ నుండి విడుదల దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యాలతో ఈ ఆయిల్ని అభిషేకిస్తున్నా దేవా. సమస్త విధులు అభిషేకత నింపండి. గొప్పగా వేర్పరచండి. ఘోష లెక్క మారాల ప్రభా, నీకు వందనాలు. ఐ రిలీజ్ ప్రభా, నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత. నా దేవాన్ని హస్తం తీసుకో తాకమని, నాదుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. గాదసేవ ధైర్యంగా ఉండండి. వచ్చే వారం కలుసుకుందాం. ఈ గురువారం హీలింగ్ సర్వీస్ ఉంటుందమ్మా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికల వాడు వినిగాక. చూడమ్మా, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా. దేవుడు అది కొత్తగా ఛానల్ ఓపెన్ చేయమంటే చేసినాము. JCSNFM ఛానల్, అఫీషియల్ ఛానల్ కొట్టేస్తే వచ్చేస్తుంది. ప్రతి లైవ్లో వచ్చి ప్రతి వీడియో దాంట్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు తెలిసేందుకు షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికల వాడు కాక. ఎవరైనా దేనికి మీరు ప్రేరింపబడి ఏమైనా ఆఫరింగ్ చేయాలనుకుంటే ఆ కానుక డబ్బులు వేయచ్చమ్మా. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండమ్మా. ఈ రోజు మనం చాలా గొప్ప తేడా చూపించబోతున్నాడు.